నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు గొప్ప కార్యాలను చేస్తారు. ఇద్దరు లేదా ముగ్గురు నా నామములో కలిసి ఏకీభవించి ప్రార్థించిన యెడల నేను వారి మనవిని అంగీకరిస్తానని దేవుడు తన వాక్యము సెలవిచ్చుచున్నాడు. సో ప్రార్థన చేద్దాం కలిసి. మహాపరిశుద్ధునైన ప్రేమ కలిగిన దేవా, మహోన్నతుడా, గొప్ప కార్యం చేయువాడా, మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యమైన మీ వెలుగుని బట్టి వందనాలు దేవా. దినదినము బ్రతికే కృపను ఇస్తున్నందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు అయ్యా. ఇదిగో నాకంటే అందము, చందము, పేరు, ప్రఖ్యాత కలిగిన వారు సహితం కాల గర్భంలో కలిసిపోయి ఉండగా నన్ను మాత్రం ప్రత్యేకంగా ఇంకనూ బ్రతికించి ఈ భూమిపై ఉంచారు అంటే ఇది మీ కృప, ఇది మీ దయ, ఇది మీ చిత్తము దేవా. నా పట్ల మీ ఉద్దేశము ఉంది. అందుకోసమే నన్ను ఇంకనూ బ్రతికిస్తూ ఉన్నారు దేవా. నరుని ఆయువు నీటి బుడగ వంటిది అయ్యా. ఏ క్షణమున అది పేలిపోతుందో తెలియదు, కానీ ప్రతి క్షణము నన్ను మాత్రం ప్రత్యేకంగా కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్నటి ఎన్నో బాధల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించి నూతనమైన ఉదయంలో నన్ను ప్రవేశింపజేశావు ప్రభువా. అయ్యా, నాకు నూతనమైన కృపను, నూతనమైన వాత్సల్యమును దయచేయండి దేవా. అయ్యా, నన్ను విడవకండి, ఎడబాయకండి అయ్యా. తోడయుండి నడిపించండి దేవా. ఎందుకంటే ఈ భూలోకములో నరునికి అయ్యా ప్రత్యేక సహాయం ఏదైనా ఉంది అంటే అది మీరు, కేవలం మీరే మీరే మీరే. మీ ద్వారానే మాకు సహాయము లభిస్తుంది అయ్యా. ఈ లోకంలో అందరూ స్వార్థ ప్రియులుగా అయ్యా, డబ్బుపై ఆధారపడ్డవారుగానే ఉన్నారు అయ్యా. మనిషికి మనిషి సహాయం చేయడం మర్చిపోయి అయ్యా తండ్రి అయ్యా, ఇదిగో ద్రోహాలు తలపెడుతూ ఉన్నారు అయ్యా. ఎంతో నమ్మిన వారు సైతం మోసాలు చేస్తున్నారు. అటువంటి లోకంలో నేను ఉంటూ ఉండగా దేవా, నాకు నీ సహాయం అందిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో ఎంతో ఆర్థికంగా ఇబ్బంది గుండా వెళ్తున్నానయ్యా. సహాయం చేయండి ప్రభువా. అయ్యా, ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి విడిపించు దేవా. అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించు దేవా. బలహీనతల నుంచి విడిపించు దేవా. అయ్యా, నా రాకపోకలు యందు సహాయాన్ని దయచేయు దేవా. అయ్యా, మీ ఆత్మ చేత నింపు దేవా. మీ కృపతో నింపు దేవా. అయ్యా, నా చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల దట్టమైన కంచుమై ప్రభువా. ఏ అపవాది కానీ, వాడి క్రియలు కానీ, వాడి పన్నాగాలు కానీ, వాడి ప్రయత్నాలు కానీ నా మీద ఫలింపకుండా, నా మీద పని చేయకుండా నా చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల అగ్నిమాన కంచె వేయండి తండ్రి. మహోన్నతుడా, మహాగణుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నాకు కలిగి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, తోడయుండి నడిపించండి. వారు స్కూల్కి వెళ్తుండగా, వస్తుండగా దీవించండి. వారు కూర్చుంటున్న ప్లేస్, ఆడుకుంటున్న ప్లేస్ని దీవించండి అయ్యా. స్కూల్ చుట్టూ పరిశుద్ధమైన ప్రత్యేక దేవదూతల కంచె వేయండి. లోకంలో అనేక మంది పిల్లలున్నప్పటికీ అయ్యా దేవా, నీ బిడ్డలు ప్రత్యేకమైన వారు దేవా. వారిని కాపాడండి, రక్షించండి దేవా. కాలేజ్కి వెళ్తున్న బిడ్డలకు తోడయుండి నడిపించండి. జాబ్స్కి వెళ్తున్న ప్రతి సిస్టర్కి, బ్రదర్కి తోడయుండి నడిపించండి అయా. జాబ్లో ప్రమోషన్స్ని దయచేయండి దేవా. అంత మాత్రమే కాదు, వారు చేస్తున్న పనికి తగ్గట్టు ప్రతిఫలాన్ని అనుగ్రహించండి అయ్యా. బిడ్డలు అయ్యా తండ్రి అడుగు పెట్టిన చోటల్లా ఆశీర్వదించండి. యాకోబును ఆశీర్వదించినట్టుగా, యాకోబును బట్టి తన మామ కుటుంబాన్ని, ఆస్తిని ఆశీర్వదించినట్టుగా బిడ్డలు అడుగు పెడుతున్న అయ్యా తండ్రి వ్యాపారంలో, అయ్యా ఉద్యోగాలలో, అయ్యా వారు చేస్తున్న ప్రతి పనుల్లో ఆశీర్వాదం మెండుగా కలుగును గాక. ప్రతి బిడ్డ యొక్క చేతి పనులను దీవించండి, వ్యాపారాలను దీవించండి అయా, ఆశీర్వదించండి.
తోడై ఉండి నడిపించండి. నీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలను జరిగించండి. నాతో పాటు కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి సిస్టర్ యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు, గొప్ప అయ్యా మీ చిత్తము జరిగించండి. నీ ఉన్నతమైన ఉద్దేశాలు నెరవేర్చండి. మీ ప్రణాళిక యావత్తు నెరవేర్చండి. ఇంతవరకు అయ్యా అందుకోలేని, పొందుకోలేని మేలులు యేసు నామములో ఆకాశ వాకిట్లను విప్పి గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాను. మేలుకరమైన, అద్భుతమైన నీ ఉద్దేశాలు వారి జీవితాల్లో నెరవేర్చండి. అయ్యా ఉదయకాల ప్రార్థన గొప్ప అద్భుతాలను చేస్తుంది. ఆ రోజు అయ్యా మీరు బహుభారమైన పరిచర్య మా మధ్య చేయవలసి ఉండగా ఉదయమే లేసి అయ్యా తండ్రి కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. ప్రభువా, ఆ ప్రార్థన రహస్యమే అద్భుత కార్యాలను చేయగలిగింది. అనేకమైన లోకాశలను జయించుటకు అయ్యా మీకు తండ్రి శక్తినిచ్చింది. దేవా, ఇదిగో మేము మనుషులుగా అనేకమైన బలహీనతలు కలిగి ఉన్నాం. అయితే ఉదయకాల ప్రార్థన మాకు శక్తినివ్వాలి, బలాన్ని ఇవ్వాలి. మేము నీ కొరకు పని చేయనట్లు మమ్మల్ని అయ్యా బలవంతులుగా చేయాలి. అయ్యా తండ్రి సహాయం చేయయ్యా. అయ్యా పక్షవాతము చేత, థైరాయిడ్ల చేత, బీపీ చేత, క్యాన్సర్ చేత, అయ్యా మైగ్రేన్ హెడేక్ చేత, అయ్యా నానా విధాలైన అయ్యా మోకాల నొప్పులు, కాళ్ళ నొప్పులు, అయ్యా నడినెత్తి మొదలుకొని అరికాని వరకు కలిగి ఉన్న ప్రతి రోగాల నుంచి, ప్రతి ఇబ్బందుల నుంచి, ప్రతి ఇరుకుల నుంచి, ప్రతి ఒక్క విధమైన దురాత్మ శక్తుల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా తండ్రి ఫీవర్ల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి. అయా దగ్గులు, జలుబుల చేత బహుమంది ఈ కాలంలో వేధించబడుతున్నారు. అటువంటి వారికి సంపూర్ణమైన అయ్యా వాటి నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీ ఆత్మ చేత నింపండి, మీ శక్తి చేత నింపండి, మీ బలం చేత నింపండి, మీ ఆత్మ చేత నింపండి. దేవా, ప్రతి ఒక్కరూ ఈ ఉదయకాలం నూతన బలాన్ని పొందుకొని ఈ రోజంతా నీకు మహిమకరముగా నీ నామాన్ని కనపరిచే విధంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా మీ ధ్యాసలో, మీ ఉద్దేశాల్లో ముందుకెళ్ళుటకు సహాయం చేయమని ప్రతి సిస్టర్ని, ప్రతి బ్రదర్ని దీవించి, దర్శించి, ఆశీర్వదించండి. దేవా, వారికి కావలసిన దీవెనలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. దేవా తండ్రి, ఇదిగో కోమాలో వెళ్ళిన అయ్యా తండ్రి బ్రదర్ సిస్టర్ని దర్శించండి. అయ్యా దానిలో నుంచి విడిపించండి. చెడు వ్యసనాలకు, చెడు అయ్యా తండ్రి వేసే అలవాట్లకు లోనైపోయిన వారిని విడిపించండి. సిగరెట్లు, గుట్కాలు, అయ్యా డ్రగ్స్, అయ్యా తండ్రి మీకు స్తోత్రాలు, మందు తండ్రి బానిసల నుంచి విడిపించండి. అయ్యా గొప్ప మీ విడుదల అనుగ్రహించండి. కట్ల నుంచి విడిపించండి. దురాత్మ కట్ల నుంచి విడిపించండి. యేసు నామములో బంధకాల నుంచి విడిపించండి. మీ చేతుల్లో అయ్యా దాచండి. ప్రతి ఒక్కరిని భద్రపరచండి. తోడై నిలబడండి. అయ్యా ప్రతి ఒక్కరికి కావలసిన మెండైన నిండైన దీవెనలను అనుగ్రహించి ఈ ఉదయకాలం మీ ఆత్మ చేత అభిషేకించి నీ మహోన్నతమైన శక్తి ప్రకాశ వెలుగు చేత బిడ్డలను నింపుమని ఇది మొదలుకొని ఈ రోజు మీ యొక్క ఆత్మ చేత, దేవదూతల చేత కంచె వేసి ప్రతి బిడ్డను సంరక్షించి కాపాడుమని, వారి చేతి పనులను దీవించమని అయా తండ్రి వారు వెళ్తున్న ప్రతి చోట పరిశుద్ధాత్మ ద్వారా మీరే ముందుగా వెళ్ళి వారికి ఎత్తుగా ఉన్న ప్రతి పల్లెమును అయా తండ్రి ఇదిగో సరాలము చేసి వారి మార్గములో మీరు తోడయుని నడిపించి అయ్యా చెయ్యి పట్టి వారిని నడిపించి సహాయాన్ని అనుగ్రహించి రక్షించి మీరు ఎక్కల చాటున భద్రతను దయచేయమని ప్రతి సిస్టర్ని, బ్రదర్ని పరిశుద్ధాత్మ దేవా మీ పరిశుద్ధమైన చేతులకు సమర్పిస్తూ మీరే ఈరోజు మొత్తము తోడయుని నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ పరిశుద్ధుడు, రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.